హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష, ఎపిసోడ్ 9. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, అమ్మా, మీ మనస్థితి, మీ బాధ బాగా అర్థమవుతుంది. ఇది రాజేష్ సంతోషం కోసం. జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించలేరా? అర్చన అత్తగారితో అంది. క్షమించడానికి ఏముందిలే అమ్మా, ఏదో కన్నవాళ్ళం గనుక 4 రోజులు బాధపడతాం. ఆవిడ కాస్త ఉదాసీదనంగా అంది. మీరిద్దరు సంతోషంగా ఉంటే అదే మాకు ఆనందం. అత్తయ్య, మీ అబ్బాయి దేవుడు. ఆయనకి ఏ కష్టం ఏ రోజు కలిగించను. నా వల్ల ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. మీ అబ్బాయి చాలా బాధపడుతున్నారు మీకు కష్టం కలిగించినందుకు, నమ్రతగా అంది. అర్చన రాజేష్ వెళ్ళగానే ఆ కన్నవారి కళ్ళల్లో మెరుపు అర్చన దృష్టి దాటిపోలేదు. కానీ తను మాట వినలేదన్న బాధ వారిద్దరి ముభావతతో అర్థమైంది అర్చనకి. వారిని ప్రసన్నుల్ని చేయడానికి రకరకాలుగా సిద్ధపడే వచ్చింది. అత్తగారికి కొన్న 1000 రూపాయల పట్టు చీర, మామగారికి మంచి కాశ్మీర్ షాల్, మామగారికి అత్తగారికి స్వయంగా అల్లిన స్వెటర్లు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, మిఠాయిలు అన్నీ అందించి కాళ్ళకి నమస్కరించింది. అర్చన అందం చూడగానే వాళ్ళిద్దరి కోపం సగం దిగజారిపోయింది. మిగతా సగం ఆ ఉన్న 2 రోజులలో తమ పట్ల ఆమె చూపిన గౌరవం, అభిమానం, రాజేష్ పట్ల ఆమెకున్న శ్రద్ధ శక్తులు చూశాక అర్చనలో ఒక్క రెండో పెళ్ళి అన్న లోపం తప్ప తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు వారికి. వారి ఉదాసీనత, ముభావత మంచు కరిగినట్టు కరిగిపోయింది. ఆ పాప ఎక్కడుందిరా, మీతో రాలేదేం? అర్చన దగ్గర లేనప్పుడు రాజేష్ని అడిగింది తల్లి. వాళ్ళమ్మమ్మ దగ్గర ఉందమ్మా ఇన్నాళ్ళు, ఇప్పుడు తీసుకువెళ్తాం, రాజేష్ మామూలుగా అన్నాడు. అయిందేదో అయిపోయింది. చేసుకున్నందుకు ఆ పసిపిల్లకి అన్యాయం జరగకుండా తండ్రిలా ఆదుకో అందావిడ. తల్లిదండ్రులు ఇంత త్వరగా తనని క్షమించగలరని ఎదురు చూడని రాజేష్ చాలా తృప్తిగా ఆనందంగా ప్రయాణం అయ్యాడు. అత్తయ్య, మీరిద్దరూ ఒంటరిగా ఎందుకు మా దగ్గరికి వచ్చేయకూడదు? ఇంకొంచెం పెద్దిల్లు తీసుకుందాం. ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండడం ఎందుకు? అత్తగారు నవ్వింది. ఉన్న ఊరు, సొంత ఇల్లు ఏదో కాలు చేయి ఇంకా ఆడుతున్నాయి, చూద్దాం. అంతగా లేవలేని స్థితిలో ఉంటే ఎలాగూ తప్పదు అంది. పోనీ ఓ 2 నెలలన్నా వచ్చి ఉండాలి. ఇప్పుడంతా చలి ఉండదు. అక్టోబర్లో రండి. సర్లే అమ్మా, కన్నవాళ్ళం, పిల్లల్ని చూడకుండా రాకుండా ఎలా ఉంటాం? వీలు చూసుకొని వస్తాంగా, కోడలికి వాగ్దానం చేసింది ఆవిడ. తల్లి దగ్గర, అన్న దగ్గర 2 పూటలుండి అత్తవారింటికి పాపని చూడడానికి వెళ్ళింది అర్చన. అర్చన తల్లి రాజేష్ని చూసి, ఎంత మంచివాడే అబ్బాయి, ఎంత చక్కగా ఉన్నాడు. ఇప్పుడు ఈడు జోడు రూపం అన్నీ కలిశాయి. ఈ పెళ్ళి ఏదో చేశాం కానీ ఇలా మీ ఇద్దరిని చూసిన తృప్తి ఆనాడు కలగలేదు అంది మనసారా రాజేష్ని అభినందిస్తూ. అర్చన, ఇతని మంచితనానికి నీవు ఏమిచ్చి రుణం తీసుకోలేవు. అతని అభిమానం, అనురాగం నిలుపుకోవాలి నీవు. ఏ విషయంలోనూ అతన్ని కష్టపెట్టకు అంది ఆవిడ. అర్చన నవ్వింది. అవును, పాపని తీసుకెళ్తావా ఇప్పుడు? లేదమ్మా, ఇప్పుడు తీసుకెళ్తే సంవత్సరం మధ్యలో సీటు దొరకదు. అనవసరంగా 1 ఏడాది వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పరీక్షలవగానే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది మంచిదేలే. మీ కొత్త దాంపత్యంలో పాప మధ్యన ఉంటే అతను ఏమన్నా అనుకోవచ్చు. అతను కాస్త 4 రోజులు సరదాగా గడవని తల్లి సాలోచనగా అంది. అబ్బే, ఆయనేం అనుకోరమ్మా. అసలు ఆయనే నన్ను తీసుకురా అంటూ పోరు పెడుతున్నారు. నేనే పరీక్షలు అవ్వని అంటున్నాను. పోనీలే, నీ అదృష్టం బాగుండి మంచి భర్త దొరికాడు. ఆ పిల్లదానికి మంచి తండ్రి కాగలిగితే ఇంకేం కావాలి అంతకంటే? ఆవిడ తృప్తిగా నిట్టూర్చింది. నేను నీతో వస్తున్నాను గాని నన్ను చూసి వాళ్ళేం అనుకుంటారోనని బిడియంగా ఉంది రైల్లో అన్నాడు రాజేష్. ఎంతైనా కొడుకు స్థానంలో నన్ను వాళ్ళు అంగీకరించి ఆదరించగలరా? అంగీకరించడానికి మానడానికి ఇప్పుడింక పెళ్లి చేసుకున్నాక ఆ మాటకి అర్థమేముంది? ఆదరించడానికి మనమేమైనా అక్కడ ఉండబోతున్నామా ఏంటి? ఓ పూట వెళ్ళి పాపను చూసి రావడమేగా. నిన్ను ప్రత్యేకంగా రమ్మనడం పాప కోసం. పాపకి కొత్త డాడీ అని చెప్పడానికి. మా అత్తగారు, మామగారు సంస్కారులు, మంచివాళ్ళు. వాళ్ళకి అన్నీ చెప్పే చేసుకున్నాను గనక ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి, అనడానికి ఏముంది రాజేష్? అర్చన సమాధానపరిచింది. అర్చనని, రాజేష్ని డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సదాశివం గారు సాదరంగా ఆహ్వానించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అర్చన, వెల్కమ్ మై డియర్ బాయ్. రాజేష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నారు సదాశివం.
రాజేష్ని చూసి పలకరింపుగా నవ్వింది వరలక్ష్మి. యు ఆర్ లక్కీ అర్చన, కీప్ ఇట్ అప్ మనసారా అభినందించింది ఆవిడ. వారిద్దరి సహృదయత సౌశీల్యం చూసి ఇలాంటి వారి కడుపున ఆ దరిద్రుడు ఎలా పుట్టాడో అనిపించింది రాజేష్కి. పూజ, ఎవరొచ్చారో చూడు, వరలక్ష్మి కేకేసింది. పూజ లోపల నుంచి పరిగెత్తుకు వచ్చింది. తల్లిని చూసి సంతోషంగా మమ్మీ అంటూ పరిగెత్తి రాబోయి అర్చన పక్కనున్న రాజేష్ని చూసి బిడియంగా ఆగిపోయింది. పూజ, రామ్మ అంటూ అర్చన ముందుకు వెళ్ళి పూజని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. తల్లి భుజాల మీద నుంచి తన వైపే కుతూహలంగా చూస్తున్న రాజేష్ని చూసి కాస్త సిగ్గుపడింది. పూజ తను చూసినప్పుడు చంటిపిల్ల మాటలు కూడా సరిగ్గా రాని పసిది. ఇప్పుడు 5 ఏళ్ళు నిండి 6 పడబోతున్నాయి. చక్కగా ఆరోగ్యంగా మిసమిసలాడుతుంది. ఆ కళ్ళల్లో చురుకుదనం, తెలివితేటలు కనిపించాయి రాజేష్కి. తన వైపు చూసిన పూజని చూసి పలకరింపుగా నవ్వాడు. అది చూసి పూజ మరింత సిగ్గుతో తల్లి భుజాల మీద తలదాచుకొని తల్లి చెవిలో గుసగుసలాడింది. ఎవరు మమ్మీ ఈ అంకుల్ అంది. అర్చన ఒక్క క్షణం ఆలోచించి మీ డాడీ అంది నెమ్మదిగా. పూజ ఒక్కసారిగా తల్లి భుజం మీద నుంచి లేచి ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతో చూసి ఛీ, ఏం కాదు, మా డాడీ ఏం కాదు అంది గట్టిగా అరిచినట్టు. అర్చన తడబడింది. రాజేష్ మొహం కాస్త చిన్నబోయింది. మా డాడీ నాకు తెలియదా ఏమిటి, అదిగో మా డాడీ అంటూ డ్రాయింగ్ రూమ్లో షోకేస్లో ఉన్న ఫోటో చూపించి డాడీని ఎన్నిసార్లు చూడలేదేమిటి నేను, నెల క్రితం కూడా చూశాను, నాకు బొమ్మలు కూడా కొనిచ్చారు కదూ నాయనమ్మ అంది. డాక్టర్ వరలక్ష్మి చప్పున ముందుకు వచ్చి మనవరాల్ని దగ్గరికి తీసుకుంది ఆవిడ. అక్కడున్న పరిస్థితి అర్థం చేసుకుంది. చిన్నపోయిన రాజేష్ మొహం, అర్చన తడబడడం అన్నీ చూసి మనవరాలితో మృదువుగా ఈ డాడీ నీ కొత్త డాడీ అమ్మ పూజ అంది. పూజ వింతగా అర్థం కానట్టు చూసింది. కొత్త డాడీ ఎందుకు, డాడీ ఉండగా ఇంకో కొత్త డాడీ ఎందుకు? అమాయకంగా 6 ఏళ్ల పిల్ల అడిగిన ఆ ప్రశ్నకి తలలు నెరిసిన తాత నాయనమ్మలు గాని కన్నతల్లి గాని జవాబు చెప్పలేం అన్నట్టు తలలు దించుకున్నారు. పూజ, చూడమ్మా, నీవు చిన్నపిల్లవి, ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా ఏం చెప్పినా కూడా, పెద్దయ్యాక తెలుస్తుంది జవాబు నీకే. గుడ్ గర్ల్ అండ్ సే హలో టు యువర్ న్యూ డాడీ అన్నారు సదాశివం గారు పూజని దగ్గరికి తీసుకుని. తాతగారు, కొత్త డాడీలు మా ఫ్రెండ్స్కి ఎవరూ లేరు, నాకెందుకు వచ్చారు? పూజకి ఎవరు చెప్పినా ఏదో అర్థం కాని విషయంలాగా అందులో ఏదో గొడవ ఉంటుందని మాత్రం అర్థమైంది. ఎందుకు ఆ చిన్న మనసు కొత్త డాడీ అన్న మాటని అంగీకరించలేకపోయింది. పూజ మొహంలో భావాలని, ఆమె మనసులోని అలజడిని రాజేష్ గమనించాడు. అనంగీకారం ఆ పసిపిల్ల మొహంలో స్పష్టంగా కనిపించింది. అతనే చొరవ చేసి పూజ, అంకుల్ అనే పిలవమ్మా, డాడీ ఏం అనొద్దులే అన్నాడు చనువుగా దగ్గరికి తీసుకుంటూ. పూజ సిగ్గుపడి అతన్ని వదిలించుకుని నాయనమ్మ దగ్గరికి పరిగెత్తింది. ఫ్రమ్ టుడే వీఆర్ ఫ్రెండ్స్, ఓకే అన్నాడు మళ్ళీ. పూజ, తప్పమ్మా, అంకుల్ పిలుస్తుంటే అలా వచ్చేయొచ్చా, బ్యాడ్ మేనర్స్, సే హలో టు అంకుల్ మందలిస్తున్నట్టు అంది వరలక్ష్మి. పూజ బలవంతంగానే హలో అంకుల్ అంది. ఇంతసేపు అర్చన ప్రేక్షకురాలిగా ఉండిపోయింది. చంటిపిల్ల అనుకున్న పూజ ఆ క్షణంలో ఎంతో ఎదిగిపోయినట్లనిపించింది. చిన్నపిల్ల దగ్గర అబద్ధమాడడం ఎందుకు, కొత్త డాడీ అని చెప్తే సరి, పిల్లలదేముంది, రేపట్నుంచి అదే డాడీ అని పిలుస్తుంది అని చాలా తేలిగ్గా కొత్త డాడీ అని చెప్పేసింది. కానీ అంత చిన్న పిల్ల, అంత చిన్న మనసు అనుకున్నది పెద్దది చేసి ఆరాలు తీసి ప్రశ్నలు అడిగి నిలదీస్తుందని ఎదురు చూడని అర్చన పూజను చూసి తెల్లబోయింది. ఈనాటి పిల్లలకి ఎంత తెలివితేటలు, తన డాడీ కాదు అన్నది దీనికి అర్థమైపోయింది. పూజ రాజేష్ని డాడీగా అంగీకరించదేమో. అర్చన మనసులో ఒక్క క్షణం అలజడి రేగింది. పూజని ఆడుకొమ్మని బయటికి పంపాక వరలక్ష్మి వాతావరణం తేలిగ్గా మార్చడానికి నవ్వుతూ చిన్నపిల్ల, 2 రోజులు పోతే అదే సర్దుకుంటుంది అంది. అంకుల్ అనే పిలవని అర్చన, ఎలా పిలిస్తే ఏముంది? రాజేష్ తానేం ఫీల్ అవ్వలేదని అర్చనకి నమ్మకం కలిగించడానికి తేలిగ్గా అన్నాడు. రాజేష్ గదిలో బట్టలు మార్చుకోవడానికి వెళ్ళగా చూసి దీనికింత తెలుస్తుందని నేను అనుకోలేదు. అర్చన తనలో తను అనుకున్నట్లు అంది. ఈ కాలం పిల్లలమ్మ, స్కూల్లో వాళ్ళు మాట్లాడుకోని విషయాలుండవు కదా మరి, చంటిపాప కాదు కదా, డాడీ అంటే తెలియదా దానికి మరి, సదాశివం గారు అన్నారు. అందులో ఈ మధ్య వాళ్ళ నాన్న చాలాసార్లు వచ్చిపోతున్నాడు కదా, అది డాడీ డాడీ అంటూ తిరిగేది వాడి వెనకాలే మరి, వరలక్ష్మి అంది. ఆయన చాలాసార్లు వస్తున్నారా? పూజని బాగా పలకరిస్తున్నారా?
పూజ ఆయనతో చనువుగా ఉంటుందా? అర్చన అపనమ్మకంగా అంది. ఆ క్షణంలో పూజని ఇక్కడ ఉంచి తను పొరపాటు చేసిందేమో అనిపించింది. ఎంతైనా కన్న తండ్రి రక్తపాశం ఎక్కడికి పోతుందమ్మా? అందులో ఈ 2-3 ఒంటరిగా ఉన్నాడేమో, కాస్త మారాడు. ఈ ఏడాదిలో చాలాసార్లు వచ్చిపోయాడు. పూజని బాగా దగ్గర చేసుకున్నాడు. వచ్చినప్పుడల్లా బొమ్మలు, బట్టలు అవి ఇవి కొనిస్తున్నాడు అత్తగారంది. మీరు మీరు పూజకి చెప్పకపోవాల్సింది ఆయన డాడీ అని. వరలక్ష్మి కాస్త వింతగా చూసింది. అదేమిటి? చెప్పకుండా ఎలా? చెప్పకుండా ఉంటే తెలియకుండా ఉంటుందా? మేమెవరమని చెప్పాలి? వాడింటికి వచ్చి పూజని దగ్గరికి తీసుకుంటూ మీ డాడీని పూజ అంటుంటే వద్దని చెప్పమంటావా? అందులో స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మా మమ్మీ ఇక్కడెందుకు లేదు, మా డాడీ ఏరి అని అడుగుతుంటే దానికి చెప్పకుండా ఎలాగమ్మా ఉండడం? అయినా దాని కన్న తండ్రి అని చెప్పడంలో తప్పేమిటి? ఆవిడ కాస్త అసహనంగా నొచ్చుకుంటూ అంది. ఆవిడ గొంతులో కోపం గుర్తించి, నా ఉద్దేశం అది కాదండి. ఆయనతో కలిసి బతకనప్పుడు ఇంత ఇదిగా అటాచ్మెంట్ పెంచుకోవడం ఎందుకని. ఇప్పుడు రాజేష్ని తండ్రిగా చూడగలదా అని. చూడమ్మా, రక్త సంబంధం చెప్పనంత మాత్రాన చెరిగిపోదు. అది రేపు పెద్దయ్యాక విషయాలు తెలియవా? అర్థం చేసుకోదా? అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావని నిలదీస్తే తలదించుకునే కంటే ముందు నుంచి దాన్ని మెంటల్గా ప్రిపేర్ చెయ్యడం మంచిది నిజం చెప్పి అని నా ఉద్దేశం. ఆవిడ తన మనసులో మాట ఖచ్చితంగా చెప్పేసింది. ఆవిడన్న మాటల్లో నిజం ఉందని అర్థమై అర్చన ఇంకేమనలేదు. ఒక్కపూట ఉండి వెళ్ళాలని వచ్చిన అర్చనని, రాజేష్ని ఆ రోజు ఉండిగాని వెళ్ళడానికి వీల్లేదని ఉంచేశారు సదాశివం గారు. వారి కోడలయి ఉండి ఇంకొకరిని వారి కొడుకు స్థానంలో నిలబెట్టి వారి ఇంట్లోనే భర్తతో ఉండడానికి కాస్త బిడియపడింది అర్చన. అది గుర్తించిన వరలక్ష్మి, అర్చన, ఇప్పుడు నీవింకా ఈ ఇంటి కోడలివి కాదమ్మా, కూతురిగా పుట్టింటికి వచ్చావనుకో అంది మనస్ఫూర్తిగా. వారి సహృదయతకి, సంస్కారానికి మరోసారి మనసులోనే జోహర్లర్పించింది అర్చన. ఏమిటో ఇలాంటి రత్నాన్ని బొగ్గులా పెంట మీద పారేసుకున్న మావాడిదమ్మ దురదృష్టం. అనుభవించే యోగం వాడికి లేదు. ఆవిడ నిట్టూర్చి అంది. ఆయన కాస్త మారారా అత్తయ్య? ఇప్పటికన్నా కాస్త తగ్గారా? ఆయనకి మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేయడం లేదా? అత్తగారికి వంటలో సాయం చేస్తూ అడిగింది అర్చన. అనుభవం మనిషి మెడలు వంచి సవారి చేస్తుందమ్మా. వాడిలో ఇదివరకటి వాడి వేడి తగ్గినట్లే ఉంది. ముందు ఏడాదితో పోలిస్తే పూజని ఇక్కడుంచుదామంటే కసురుకున్నాడు. అది పోయాక దానిపిల్ల ఎందుకిక్కడ అన్నవాడు కాస్త ఈ 2 ఏళ్లలో కూతురు కోసం 6-7 సార్లు వచ్చాడు. వచ్చాక దానితో ఆటలు పాటలు ఆడుకుంటున్నాడు కూడా. జరిగిన దానికి పశ్చాత్తాపం వాడిలో కనిపిస్తుంది. కానీ అది అంగీకరించడానికి అభిజాత్యం అడ్డు వస్తూ ఉంది వాడికి. వాడిలో ఈ మార్పు మీరు డైవర్స్ తీసుకోకముందు వచ్చి ఉంటే ఆ మార్పుకి స్వార్థకత వచ్చేది. ఆవిడ నిట్టూర్చింది. పోనీలేండి, ఈ మార్పు వల్ల రేపు వచ్చే ఆవిడన్న సుఖపడవచ్చు కదా అర్చన అంది. వీలైనంత త్వరగా ఎవరినైనా చూసి చెయ్యండి అత్తయ్య. చూస్తున్నాం. ఈసారి వాడి అహంకారాన్ని తృప్తిపరిచేలాంటి అమ్మాయినే చూస్తున్నాను. అట్టే పెద్ద చదువులు చదవకుండా సామాన్యంగా ఉన్న పిల్ల, లేనింటి పిల్లని చూసి చెయ్యాలమ్మా. ఇల్లు, సంస్కారం, పనిపాట చూసుకుంటూ వాడు ఏమన్నా కాస్త అణిగిమణిగి ఉండేలాంటి పిల్ల కావాలి వాడికి. 4-5 సంబంధాలు చూసి ఉంచాం. వాడీసారి రాగానే చూపించి చెయ్యాలి. ఆయనకి నా పెళ్లి విషయం తెలుసా అత్తయ్య? ఏమన్నారు? అర్చన బిడియంగా అంది. క్రితంసారి వచ్చినప్పుడు నేనే కావాలని చెప్పాను. వినగానే మొహం మాడింది. దాని గొడవ నా దగ్గరెప్పుడూ చెప్పకు, ఏడవని అంటూ ఎగిరాడు. ఆ రోజంతా మొహం కాస్త మార్చుకునే తిరిగాడు. ఆవిడ కాస్త బాధగా అంది. అర్చన మనసు ఎందుకో తెలియకుండానే బాధపడింది. అర్చన, ఒక్క విషయం చెప్పు. నీకు నచ్చిన వాడిని చేసుకున్నావు, సంతోషం. మీ ఇద్దరు కలకాలం సుఖంగా ఉండాలి. కానీ పూజ విషయం ఏమిటి? రాజేష్ ఎంత మంచివాడైనా తనది కాని దాన్ని కూతురిగా అంగీకరించగలడా అర్చన? పూజ మా ప్రాణం. అది ఎన్నడూ కంటతడి పెట్టకూడదు. దానికేదన్నా అయితే మా ప్రాణం గిలగిలలాడుతుంది. పూజకి ప్రేమాభిమానాలు దొరకకపోతే మాత్రం మేం భరించలేం. అబ్బబ్బే, రాజేష్ చాలా మంచివారత్తయ్యా. అన్ని మాట్లాడే ఒప్పుకున్నాను నేను. దానికి తండ్రి కాగలిగితేనే నేను భర్తగా అంగీకరిస్తాను అని స్పష్టంగా చెప్పాను. అసలు నేననకముందే అతనే అన్నాడు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి పూజని తీసుకురమ్మని అతనే చాలాసార్లు అన్నాడు. పోనీ పూజని మా దగ్గరే ఉండనీయకూడదమ్మా. మాకు బాగా దగ్గరైంది. వదలాలంటే బాధగా ఉంది. ఆశగా చూస్తూ అడిగింది వరలక్ష్మి. అర్చన ఇబ్బందిగా చూసింది. ఎలా అండి?
నేను మాత్రం దాన్ని వదిలి ఉండగలనా? ఏదో చదువు కోసమని తప్పగా నసిగింది. కన్న తల్లిని బిడ్డని మాకు వదిలేయ్ అని అడగడం, తల్లిని బిడ్డని వేరు చెయ్యడం ఎలా అని ఆవిడే అంతకంటే అడగడానికి ఇబ్బంది పడింది. నిజమేలే, నీవు కన్న తల్లివి. కానీ ఏ రోజన్నా రాజేష్‌కి ఇష్టం లేని స్థితి వస్తే ఆ రోజు మాత్రం పూజని మాకప్పగించాలి. దానిని నిర్లక్ష్యం చేయడం మాత్రం సహించం. అబ్బే! నేనుండగా దాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తాను? రాజేష్ అలాంటి వాడు కాదని నా నమ్మకం. రాత్రి పడుకోడానికి వెళ్ళబోతుంటే అత్తగారు, పూజని నా దగ్గరే పడుకోని అర్చన అంది అర్థవంతంగా. అర్చన కాస్త ఇబ్బంది పడింది. పూజ వంక చూసింది. తల్లి వంక అదోలా చూసింది పూజ. పర్వాలేదులేండి, నేను పూజ గదిలో పడుకుంటాను అంది అత్తగారి వంక అర్థవంతంగా చూస్తూ. పూజ పక్కలో పడుకుని ఏవేవో కబుర్లు చెప్పసాగింది అర్చన. పూజ ఎప్పటిలా తల్లి వచ్చిందన్న సంబరంతో ఆగకుండా స్కూల్ కబుర్లు, ఫ్రెండ్స్ కబుర్లు చెప్పలేదు. మాటల మధ్యలో హఠాత్తుగా, ఈ కొత్త డాడీ ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాడా అని అడిగింది. అర్చన ఒక్క క్షణం తెల్లబోయింది. పూజ మనసులో ఇంకా కొత్త డాడీ అన్న మాటే తొలుస్తుందన్నమాట. అందుకే సరదాగా కబుర్లు చెప్పడం లేదు అనుకుంది. అలా అని అబద్ధాలు చెప్పి పూజని మభ్యపెట్టడం ఆమెకిష్టం లేకపోయింది. అవునమ్మా, డాడీ మమ్మీ ఒకే చోటే కలిసి ఉండడం లేదా? ఆమెకి అర్థం అవ్వాలని నచ్చచెప్తూ ఉంది. అవును, కానీ ఈ డాడీ మా డాడీ కాదుగా? తెలివిగా ప్రశ్నించింది. ఇప్పుడేం జవాబు చెప్తావన్నట్టు చూసింది. అర్చన జవాబుకి తడుముకుంది.